కొడవలూరు మండలం దామేగుంట గ్రామంలో మెడికల్ ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, దీనికి సూత్రధారులు చిత్తూరు జిల్లాకు చెందిన జయచంద్రారెడ్డి, జనార్దన్ రావులన్నారు. చంద్రబాబు, లోకేష్లు సిట్ అధికారుల ద్వారా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కాపు సామాజిక వర్గం సమస్యలు తీర్చేందుకు పవన్ కళ్యాణ్ని చూసి చంద్రబాబుకు ఓట్లు వేశారని, కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే 16 నెలల నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడ తిరిగారో చెప్పాలన్నారు. అధికారం శాశ్వతం కాదని, అది ప్రజల ఆశీర్వాదం అన్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రజల సమస్యలపై పోరాడి వెంకట్రావు కుమారుడిగా, చిరంజీవి తమ్ముడిగా మంచి పేరు సంపాదించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు శేషగిరి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ శంకరెడ్డి గారికి వచ్చి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో అభివృద్ధి, సంక్షేమం పక్కన పెడితే అఖిలే మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో. ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్లే చేస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 బెల్ట్ షాపుల వరకు పెట్టి మహిళల పసుపు కుంకాలతో చెలగాటమాడుతా ఉన్నారు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు రాష్ట్రం అంతటా కూడా ప్రతి గ్రామంలో ఇవి పెట్టి ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ గారిని మద్యం కేసులో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులు పెడుతున్నారు. జోగి రమేష్ గారి కుమారుడు కూడా ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ డిటెక్టర్ కి మా తండ్రి గారు సిద్ధం చేయించండి అని. అదే విధంగా ఈ మధ్యనే కనకదుర్గమ్మ టెంపుల్ లో జోగి రమేష్ గారు ప్రమాణం కూడా చేయడం జరిగింది. నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంట్లోనని. అసలు ఈ నకిలీ మద్యానికి కారకులు ఎవరు? చిత్తూరు జిల్లాకు సంబంధించిన జయచంద్రారెడ్డి గారు, జనార్దన్ రావు గారు. అదంతా కూడా కేవలం నిన్ను గౌరవించి కాపు నాయకుడిగా నువ్వు ముందు లీడ్ చేస్తున్నావు అని చెప్పి నిన్ను నమ్మి చంద్రబాబుకు ఓట్లు ఇచ్చారు, స్థానంలో కూర్చోబెట్టారు. నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు కనీసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ తెచ్చిపెడతారు? కాపులు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, ముస్లిం మైనార్టీలు గాని ఆ డొనేషన్స్ కట్టగలరా? ఈ రోజు కాపుల్లో కూడా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఎందుకు గుర్తించడం లేదు? నువ్వు నీ గుర్తుకు రావడం లేదా? ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటే సరిపోతుందా? ఇప్పుడు నువ్వు విరమించుకుంటే ఆ కూటమిలో నుంచి బయటకు వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఏమేమి పడిపోదు. ఆయన ఉంటుంది. ఆయనకి దాదాపు 130 స్థానాలు దాకా ఉన్నాయి. కానీ మంచి పేరు తెచ్చుకో. వెంకట్రావు గారి కుమారుడుగా, చిరంజీవి తమ్ముడుగా ప్రజల తరపున పోరాడు బయటకు వచ్చి. అంతే తప్ప ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఈ పదవులు శాశ్వతమా? ప్రజలు గెలిపిస్తే పదవులు వస్తాయి. వాళ్ళు గానీ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మనం అంతా ఇళ్లలో కూర్చోవచ్చు. ఉన్న 4 రోజులకైనా బయటకు వచ్చి ప్రజల తరపున పోరాడి మీ తండ్రి గారి పేరు, చిరంజీవి గారి పేరు నిలబెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా. ఏ రోజు బయటకు వచ్చావు? 16 నెలల్లో ఎన్ని రోజులు ప్రజల్లోకి వచ్చావు? ఎన్ని జిల్లాలు తిరిగావు చెప్పు నాకు కొంచెం. కందుకూరులో వచ్చి ఎందుకు పరామర్శించలేకపోయినావు? ఒక కాపు నాయకుడిని చంపేస్తే, గుత్తి చంపేస్తే ఏమైపోయింది? నీ ఆ రోజు కాపులు కావాల్సి వచ్చింది, ఈ రోజు నీకు కాపులు అవసరం లేదా? ఎందుకు రాలా నువ్వు కందుకూరికి? వచ్చి ఆ కుటుంబాన్ని, ఆ భార్యని, బిడ్డల్ని పరామర్శించాలి కదా. పాపం వదిలేశాడు గాలికి. ఇది కరెక్ట్ కాదు. నిన్ను నమ్మి ప్రజల తరపున పోరాడు, అందరూ కూడా అభినందిస్తారు. అంతే తప్ప చంద్రబాబు నాయుడుకి భజన చేయడం మాత్రం మానుకో. మంచిది కాదు. మోడీ గారితో మాట్లాడి ఎందుకు భయపడుతున్నావు నువ్వు? అధికారం నీ చేతిలో ఉందని పోలీసులని, సిట్ అధికారులని నీ చేతిలో పెట్టుకొని అక్రమంగా, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తారు. దానికి సిద్ధపడు. సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీకో లేకపోతే సిబిఐకో రా, ముందుకు రా, నీకు ధైర్యం ఉంటే. ఇవన్నీ ఎందుకు? ఏమైతుంది? 16 నెలల్లో నువ్వు చేసింది ఏంది? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టించడం, అక్రమంగా అరెస్ట్ చేయించడం. ఎంతమందిని అరెస్ట్ చేయించావు? మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయించావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించావు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించావు, పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయించావు, చివరకు మన చలపతి గారిని కూడా అరెస్ట్ చేయించావు. ఏం తప్పు చేశారు వీళ్ళందరూ? ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొని ఇప్పుడు మళ్ళా ఎఫ్ఐఆర్ చేయించి మా చలపతి గారిని లోపల పెట్టించావు.
ఇప్పుడు నేను చదివిన పేర్లందరూ కూడా ఎవరు తప్పులు చేయలేదు. కావాలని కక్ష సాధింపుతో అందరిని ఇరికించి జైళ్లలో పెట్టించడం జరిగింది. ఈ 16 నెలల్లో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే శూన్యం. నకిలీ మద్యం పేరుతో, నకిలీ మద్యం ముసుగులో మీరు కోట్ల వ్యాపారం చేస్తూ అక్రమంగా, అన్యాయంగా మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టించి లోపల ఇస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. కాలం నిర్ణయిస్తుంది. ఎల్లకాలం మీరే పదవుల్లో ఉంటారని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ 16 నెలల్లోనే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మరలా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామా అనే ఆలోచనలో ఉన్నారు ప్రజలందరూ. 33 పథకాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఎమ్మెల్యేలు, నాయకులు ప్రమేయం లేకుండా విజయవాడ నుంచి పార్టీలకు అతీతంగా బటన్ నొక్కితే ప్రతి పేద కుటుంబానికి అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం. లోకేష్ బాబు ఈ జయచంద్రారెడ్డిని, జనార్దన్ రావుని అందరినీ అడ్డం పెట్టి ఈ నకిలీ మద్యంలో కోట్లు సంపాదించేది లోకేష్ బాబు. ఆయనకే వెళ్తుంది ఈ నిధులన్నీ కూడా. ఈరోజు ఇవన్నీ జోగి రమేష్ గారి మీద వేసి అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారు. జనార్దన్ రావుని సిట్ అధికారులు, పోలీసులు కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ పేరు చెప్పమంటే జనార్దన్ రావు జోగి రమేష్ గారి పేరు చెప్పడం జరిగింది. ఈ డైరెక్షన్ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు సిట్ అధికారులకు, పోలీసులకు ఎవరి పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి ఇరికించాలనో ముందుగానే చెప్పి మన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సూత్రధారులు చంద్రబాబు, లోకేష్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అభిమాని. ఈ రోజు కావాలని జనార్దన్ రావుని కొట్టి చిత్రహింసలు పెట్టి జోగి రమేష్ గారి పేరు చెప్పించడం జరిగింది. ముందు జోగి రమేష్ గారి పేరు లేదు, తర్వాతనే దీన్ని క్రియేట్ చేసి జోగి రమేష్ గారి పేరు పెట్టారు. అసలు ఈ బూమ్ బూమ్ బీర్ అని ఒకటి ఉండింది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడే దానికి పర్మిషన్ ఇచ్చాడు. కాకపోతే ఎలక్షన్లకు ముందు ప్రచారంలో ఇదంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ మైక్ పట్టుకుంటే మనం పర్మిషన్లు ఇచ్చి నకిలీ మద్యం అమ్మించామని ప్రచారం చేశారు. దీనికి అసలు సూత్రధారి, డైరెక్షన్, కథ మొత్తం చంద్రబాబు నాయుడు గారే. మీరు రికార్డ్స్ ఉంటాయి చూడండి. ఆ ఎన్నికలకు ముందు ఆ పర్మిషన్ ఇచ్చింది బూమ్ బూమ్ బీర్కి ఆయనే, చంద్రబాబు నాయుడు గారే. నేనైతే ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, మీకు సంబంధం లేకపోతే ఈ నకిలీ మద్యం కేసులో సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి. జనహృదయ నేతకు జయంతి నివాళులు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, పెద్దలను ఎంతగానో గౌరవించి, ప్రజా సమస్యలను పరిష్కరించి, మంచితనం మూర్తిభవించి, అందరి మన్ననలను పొంది, అందరి వాడైన మనసున్న మహారాజు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు అభిమానులు. జయంతి కార్యక్రమాలు నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్లోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియజేయడమైనది.